జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని ఎస్ఆర్ఎస్పీ క్యాంప్ ఫంక్షన్ లో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మెట్టుపల్లి పట్టణానికి చెందిన 18.70 కోట్ల అభివృద్ధి పనులకు శనివారం వారు శంకుస్థాపన చేశారు. అలాగే మున్సిపల్ పరిధిలోని 325 మంది సంఘాలకు 1,22,02,227 విలువ గల జంబో చెక్కును అందజేశారు. వారు మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం జిల్లాల కొత్తగా వచ్చిన జిల్లాల గురించి మేము ఎక్కడ మాఫీ చేయడం గురించి మాట్లాడలే. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులకు ఓర్వలేక ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకులు 10 ఏళ్లు ఏమి చేయలేక బుడత చల్లే చిచ్చు పెట్టాలే. మా ప్రభుత్వంపై వాళ్ళ రాజకీయాల కోసం కాంట్రవర్సీ మాటలు మాట్లాడాలి. ప్రజల రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వంపై మంచి తీర్పు ఇచ్చింది. ప్రజాపాలన ప్రభుత్వానికి మంచి నిర్ణయం తీసుకున్న ప్రజలు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ప్రజాపాలన ప్రభుత్వానికి నమ్మి గెలిపించిన ప్రజలు, సామాన్య కార్యకర్తగా ఉన్న నాకు రేవంత్ రెడ్డి అవకాశం ఇచ్చారు. ప్రజలకు మంచి చేసే విధంగా అవకాశం ఇచ్చారు. వాళ్ళలాగా అవతల మాట, ఊతల మాట, గ్యారంటీ మాటలు, కార్పొరేటర్ మాటలు మాట్లాడ మాకు రాదు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ప్రూఫ్స్ ఉన్నాయి. ఏమైనా లేకపోతే అధికారుల దగ్గర చూపించాలి. వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళకే చుట్టుకుంటున్నాయి. పొగలేనిది అగ్గిరాదు. బీఆర్ఎస్ బీజేపీ అన్నదమ్ముల్లా ఉన్నారు. వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ పార్లమెంట్, సర్పంచ్, జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో ప్రజలు వాళ్ళకి కర్ర పెట్టి వాత పెట్టలేదా? బీఆర్ఎస్ బీజేపీకి వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి సరైన అభ్యర్థులు దొరుకుతారో లేరో ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఓడగొట్టడానికి రెడీగా ఉన్నారు. కేవలం చారణమందం అంటే 25% మంది 326 మహిళా సంఘాలే వడ్డీ పడుతున్నాయి. మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ అప్పు తీసుకోండి. మీరు ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్ దగ్గర 5 నుండి 20 లక్షలు ఇస్తుంది వడ్డీ వడ్డీ లేకుండా దగ్గర వరకు 5 నుండి 20 లక్షలు ఇస్తుంది. సో మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ తీసుకోండి. ఇంకొకటి, మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ వ్యవసాయ శాఖ జిల్లాల్లో వినియోగము, కొత్తగా వచ్చిన జిల్లాలను మాఫీ చేయడం అనేది ఇక్కడ కూడా మేము మాట్లాడము. రాజకీయంగా ఏదో అంశాన్ని ఎత్తాలి తెలంగాణ ప్రజల లోపల కూడా కన్ఫ్యూజ్ క్రియేట్ చేయాలి, పోతారని చెప్పి హరీష్రావు తప్ప ప్రజలు ప్రతిపక్ష పార్టీలో ప్రజలకైనా మంచి చేసే విషయంలో కూడా ప్రభుత్వం సూచన చేసే విధంగా మాట్లాడాలి. ఏది మాట్లాడితే కాంట్రవర్సీ మిగిలినండి. 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళండి. మేమే రాజ్యం అన్నారు, మీరే మంత్రులు అన్నారు, మూడోసారి గులాబ్ జెండాలు వేసుకున్నారు, విజయోత్సవాలు చేసుకున్నారు, మూడోసారి మేమే అని చెప్పి ప్రజలు తిరస్కరించి ప్రజల యొక్క మార్పు కోరుకొని ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి యొక్క పాలనలో కూడా ప్రజాపాలనలో కూడా ప్రజలు తీర్పిచ్చింది, ఇచ్చి అవకాశం ఇచ్చినారు. వారు ముఖ్యమంత్రిగా అలాంటి సామాన్య కార్యకర్తలు ప్రజలు కూడా ఆశీర్వదించి మంత్రిగా ఇలా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు నాకు అవకాశం ఇచ్చినారు. మేమేం ప్రజలు మంచి చేసే విషయంలో కూడా పుట్టుకుంటాం తప్ప వాళ్ళలాగా అవతల మాట ఇంతల మాట గారెడి మాటలు వాళ్ళ లెక్క చాలా కార్పొరేట్ లెవెల్లో మాట్లాడుతున్నారు. క్లియర్ ముచ్చట అదే ఒకటే నేను ఇంకో విషయం చెప్తున్నాను. ఫోన్ ట్యాపింగ్ అయినా ఇంకా కార్ రేస్ అయినా ఏదైనా వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు చెప్తున్నారు. పొగలేంది అగ్గిరాదండి, పొగలేంది అగ్గిరాదు. వాస్తవాలు అనేది లేకపోతే ఇప్పుడు కోట్లది ఎప్పుడో స్కేల్ ఇప్పుడు ఎప్పుడో కోట్లు పోయి మధ్య కోర్టు ద్వారా ఎప్పుడో ఇది తప్పుడు కేసులు పెట్టి తప్పుడుగా మమ్మల్ని లాగిలని ఎప్పుడు చేస్తుంది. ఆధారాలు ఉన్నాయి కాబట్టి కోర్టు మాట మాట్లాడకుండా కోర్టు శిక్షలాగా ఏం జవాబు చెప్పలేక బయటకు వచ్చి మిగతా ఏం చేస్తారు. ఎంపీ గారు వచ్చాక మాట్లాడారు కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పటికి అరెస్ట్ చేయాలి, ఎందుకు చేస్తారు? ఇప్పుడు బీజేపీలో ఏం చేస్తారు చెప్పాను. బీజేపీ పార్టీ ఉండే కదా, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళిద్దరు అన్నదమ్ముల సంబంధాలు లేవు. బీఆర్ఎస్ చెప్పండి, మీరు బీఆర్ఎస్ కదా
మొన్న జరిగిన ఎన్నికలు ఏమైంది? టీఆర్ఎస్ వాళ్ళందరూ బీజేపీ చేసినా చేయలేదు. మన జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ ఊళ్ళలో ఏమైంది? టీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేసినా చేయలేదా? పార్లమెంట్లో జరిగిన ప్రతి బిల్లులో కూడా టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసిన 2014 నుంచి లెక్కలు తీయమని చెప్పండి. ఇలా యథార్థమైన విషయం అండి, ప్రజలకు తెలుసు, ప్రజలకు అన్ని గమనిస్తామని. ఇలా మంత్రిగా నేను చెప్తున్నాను కదా, ప్రజలకు వాస్తవాలు తెలుసు. రేపు పొద్దున మన అసెంబ్లీలో కర్రగాల్చి వాచ పెట్టి టీఆర్ఎస్ పార్లమెంట్లో వాత పెట్టి, రేపు పొద్దున జూబ్లీ ఎలక్షన్లో వాత పెట్టిండ్రు, సర్పంచ్ ఎలక్షన్లో వాత ప్రజలు బుద్ధి చెప్పిండ్రు, రేపు మున్సిపల్ ఎలక్షన్ సరే ప్రజలు రెడీగా ఉన్నారు బుద్ధి చెప్పారు. వాళ్ళకి అభ్యర్థులు దొరుకుతుంది సార్. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు దొరకక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయక అది ఇది ముచ్చట్లు చెప్పుకుని అర్థం తప్ప ఇక్కడ కూడా ఏది కూడా చెప్తున్నా ప్రజలకు వెరీ క్లియర్గా ఉన్నారండి. ప్రజలకు రేపు రాబోయే 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి పరిపాలన అందించే విధంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వించే విధంగా మేము పనిచేస్తాం తప్ప మేము వేరే వాళ్ళ లెక్క మాటలు మాట్లాడి దాటేం ఏ ఇష్యూలో క్లారిటీగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక మంత్రిగా చెప్తున్నా మేము ఇచ్చిన మాట కట్టుబడి ఇలా 5 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసుకుని రాబోయే 3 సంవత్సరాల్లో కూడా మిగిలిన పథకాలు కూడా అమలు చేసి ప్రజల వద్ద పోయి ప్రజల ఆశీర్వాదం పొంది తిరిగి రెండోసారి కూడా ఈ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం జెండా ఎగిరిస్తుంది. ప్రజలు ప్రజల ఆశీర్వాదం ఇలా మంచి చేస్తే ప్రజలు మమ్మల్ని స్థానిక ఎన్నికలు కూడా మా అభ్యర్థులు ఆశీర్వదిస్తారు. ఎవరు పోటీల్లో కూడా ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగపరంగా ఎవరైనా పోటీ చేసి ఏ పార్టీ అయినా పోటీ చేసి ఇండియాలో పార్టీ తప్పేం లేదు. ప్రజలు అల్టిమేట్గా రేపు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రేపు 3 సంవత్సరాలు రాష్ట్రంలో ప్రభుత్వం ఏ ప్రభుత్వం ద్వారా ప్రజలు నీళ్ళు చెప్తారు విషయం ఈ 2 సంవత్సరాల్లో మాకేమేమి చేయాలి. ఇలా మేము ఒక ఎన్నికల్లో కూడా మనం గ్రామ పంచాయతీ మీ ప్రభుత్వం ఇచ్చిన సన్న బియ్యం నా కొడుకు పెడుతున్నారని ఒక తల్లి అంటారు. మేము 10 సంవత్సరాలు పట్టుకొని తిప్పితే రేషన్ కార్డు ఇష్టం రేషన్ కార్డు ఇవ్వాలి, రేషన్ కార్డు ఇచ్చి నా కొడుకు బయట చేశాను, నా కొడుకు రేషన్ కార్డు కావాలి బయట చేశాను తల్లి అంటారు. ఎందుకంటే తృప్తి ఏం కావాలంటే ప్రభుత్వంలో మాకు రాష్ట్ర ఖజానా లూటీ చేసి ప్రతి నెల 1వ తారీఖులో 6,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టి దుస్థితి తీసుకొచ్చేయాలి. మీరు మాట్లాడితే కానీ మీ పార్టీ అడ్రస్ లేదు, మీ సొంత తోడబుట్టిన చెల్లె మాట్లాడితే ఫస్ట్ జవాబు చెప్పి మాకు కేటీఆర్ అలా మైక్ తెచ్చు మాకు అలాంటిది ఏ మహిళలను సోదరు మనం మీడియా నాయపడరండి. ఇందులో మా చెల్లెలు ఎంత సంతోషపడుతుంది. ఏ చెల్లె కానీ ఏ అక్క కానీ గతంలో ఇందులో మా చీరలు ఏం చేసి వాళ్ళు ఇచ్చిన చీరలు ఏం చేసి టీఆర్ఎస్ పార్టీ చీరలు ఏం చేసి అంతకంటే